పవన్ నాన్ సీరియస్ పొలిటీషియన్ కవిత సంచలన వ్యాఖ్యలు. కల్వకుంట్ల కవిత సందర్భం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. వీరి మధ్య గతంలోనూ మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర విభజన సమయంలో కవిత స్వయంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. ఆయనను ఒక హాస్యనటుడు అని, రాజకీయాల్లో బ్రహ్మానందమని కూడా అభివర్ణించారు. అప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత కూడా కవిత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపించడం లేదు. ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న కవిత మరోసారి పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించమని అడిగినప్పుడు ఆమె తీవ్రంగా స్పందించారు. అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ సీఎం. హీ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అంటూ పవన్ కళ్యాణ్ని కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారు. నేను ఆయన్ని సీరియస్గా తీసుకోలేను. ఆయన ఒకప్పుడు స్వయం ప్రకటిత చెగువీర ఆదర్శవాదిగా ఉండేవారు. ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ లాగా ప్రతిరోజు తన మాటలను తానే ఖండించుకునే రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. దురదృష్టవశాత్తు ఆయన పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఆయనపై ఏమాత్రం గౌరవం లేదని కవిత స్పష్టం చేశారు. కవిత కమెంట్స్పై జనసైనికులకు కోపం వచ్చింది. కవితను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కవిత లిక్కర్ స్కామ్ వీడియోలను వెలికితీసి మరీ కౌంటర్లు ఇస్తున్నారు. కవిత జైలుకెళ్లడాన్ని ట్రోల్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ అధికారానికి దూరమయ్యాయని అంటున్నారు. అయితే దీనికి బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కవిత ఉద్యమ బిడ్డ, పవన్ అవకాశవాది అని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్కు కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మంచి సంబంధాలున్నాయి. ఇద్దరూ పలు సందర్భాల్లో తాము సోదరుల బంధాన్ని పంచుకుంటున్నామని బహిరంగంగా చెప్పారు. కేటీఆర్ కళ్యాణ్ను తన సోదరుడని, పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్ను అదేవిధంగా సంబోధిస్తుంటారు. అయితే కవిత మాత్రం అదే భావనను పంచుకోవడం లేదు. ఆమె ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి గురించి అనేక సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడారు. ఈ ధోరణి కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.